హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్లో వచ్చిన కొన్ని కరెంట్ అఫైర్స్ అని డిస్కస్ చేసుకుందాము. వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ గురించి చూద్దాం. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. పాక్కి బంగ్లాదేశ్కి మధ్య వాణిజ్యం. ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో భాగంగా పాకిస్తాన్కి మరియు బంగ్లాదేశ్కి మధ్య వాణిజ్య ఒప్పందాలు. వాణిజ్య సంబంధాలు పునఃప్రారంభించిన పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. అంటే ఫస్ట్ టైం మొదటిసారిగా 1971లో ఈ కార్గో సరుకులు సేవలు సరఫరాలు అందించుకున్నాయి పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. మళ్ళీ తర్వాత 1971 తర్వాత ఇప్పుడు 2025లో వాణిజ్య సంబంధాన్ని పునఃప్రారంభించుకున్నాయి. ఫిబ్రవరిలో ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్తో ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా ఈ వాణిజ్య ఒప్పందాన్ని మళ్ళీ పునఃప్రారంభించాయి. నెక్స్ట్ వచ్చేసి ఇండియాకి యూకేకి మధ్య వాణిజ్య ఒప్పందం. ఇండియాకి యూకేకి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. ఈ ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం $20 బిలియన్ ఉండగా దాన్ని ఇంకా ఫ్యూచర్లో కమింగ్ ఇయర్స్లో ఇంకా పెంచనున్నారు, డబుల్ చేయనున్నారు. అలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇండియాకి ఈ యూకే వచ్చేసి 6వ అతిపెద్ద పెట్టుబడిదారునిగా ఉంది. నెక్స్ట్ యుఎస్ఏ, అమెరికాలో ప్రజెంట్ ట్రంప్ గవర్నమెంట్ అధికారంలో ఉంది కదా. ధనవంతుల కోసం గోల్డ్ కార్డ్స్ వీసాను తీసుకురానుంది. గోల్డ్ కార్డ్స్ వీసా అంటే $5 మిలియన్ కంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టే వారి కోసం గోల్డ్ కార్డ్స్ వీసాను తీసుకురానుంది అమెరికా ప్రభుత్వం, ట్రంప్ గవర్నమెంట్. తర్వాత ఐక్యరాజ్యసమితి మహిళా శాంతి పరిరక్షకుల సదస్సు. దీనికి వెన్యూ వచ్చేసి ఢిల్లీలో జరిగింది. ఫిబ్రవరి 24 నుంచి 25 వరకు జరిగింది. UN ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ కేంద్రం, అలాగే భారత రక్షణ మంత్రిత్వ శాఖ అండ్ భారత విదేశీ వ్యవహారాల శాఖ సంయుక్తంగా కలిసి నిర్వహించారు. దీని థీమ్ వచ్చేసి ఉమెన్ ఇన్ పీస్ కీపింగ్ ఏ గ్లోబల్ సౌత్ పర్స్పెక్టివ్. ఈ థీమ్ను మనం ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోవాలి, దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకూడదు, ఎందుకంటే క్వశ్చన్స్ డైరెక్ట్ ఇంగ్లీష్లోనే అడుగుతున్నారు ఎగ్జామ్లో. నెక్స్ట్ మనం నేషనల్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. నేషనల్ కరెంట్ అఫైర్స్లో భాగంగా స్టేట్స్కి సంబంధించి చూద్దాము. అస్సాం రాష్ట్రంలోని బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ని బతౌయిజం జానపద మతంగా మారుస్తూ గవర్నమెంట్ అధికారికంగా ప్రకటన చేసింది. ఈ బతౌయిజం అంటే ఈ బోడోలాండ్ ప్రజలు బతోబ్రాయి అనే దేవుణ్ణి ఆరాధిస్తారు. సో ఆ బతోబ్రాయి పేరు పైన బతౌయిజం జానపద మతంగా మారుస్తూ గవర్నమెంట్ అధికారికంగా ప్రకటన చేసింది. ఈ తెగలకు సంబంధించి భారత రాజ్యాంగంలో 6వ భాగంలో తెగల గురించి మెన్షన్ చేశారు. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం తెగల గురించి భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో మెన్షన్ చేశారు. నెక్స్ట్ కర్ణాటక రాష్ట్రంలో సోలిగ తెగ వార్తల్లో నిలిచింది. PM మన్ కీ బాత్ కార్యక్రమంలో 119వ ఎడిషన్లో భాగంగా సోలిగ తెగ గురించి ప్రశంసించడం జరిగింది. ఈ సోలిగ తెగ ప్రత్యేకత ఏంటంటే పులి సంరక్షణ కేంద్రంలో నివసించడానికి అనుమతి పొందిన మొట్టమొదటి తెగ సోలిగ తెగ. టైగర్ రిజర్వ్లో నివసించడానికి అనుమతి పొందిన మొట్టమొదటి తెగ సోలిగ తెగ. ఈ తెగ యొక్క వృత్తి వచ్చేసి పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తారు. తర్వాత వీళ్ళ పవిత్ర జీవులు పులులను పూజిస్తారు సోలిగ తెగ వారు. తర్వాత భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య సంబంధం. అపేడా సంస్థ అలాగే అగ్రోస్టార్, KB ఎక్స్పోర్ట్ కలిసి తొలిసారి సముద్ర మార్గం ద్వారా ఆస్ట్రేలియాకు దానిమ్మను ఎగుమతి చేయనున్నారు. అపేడా అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, అగ్రోస్టార్, KB ఎక్స్పోర్ట్ కలిసి తొలిసారిగా సముద్ర మార్గం ద్వారా ఆస్ట్రేలియాకి దానిమ్మ పండ్లను ఎగుమతి చేయనున్నారు. మొట్టమొదటిసారిగా సముద్ర మార్గం ద్వారా ఎక్స్పోర్ట్ చేయనున్నారు. లాస్ట్ ఇయర్ 2024లో తొలిసారిగా విమానాల ద్వారా ఈ దానిమ్మ పళ్ళను ఎక్స్పోర్ట్ చేశారు. ఇప్పుడు సముద్ర మార్గం ద్వారా ఎక్స్పోర్ట్ చేశారు. నెక్స్ట్ ఒడిశా రాష్ట్రం. వన్యప్రాణుల రక్షణ కోసం ఒడిశా రాష్ట్రం సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్లో ట్రయల్ గార్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏర్పాటు చేశారు. ఈ సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ గురించి ప్రీవియస్ ఇయర్లో చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్ రావడం జరిగింది. సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ ఎక్కడుందని అడిగారు, ఒడిశాలో ఉంది. సో వన్యప్రాణుల రక్షణ కోసం ట్రయల్ గార్డ్ AIని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ జార్ఖండ్ రాష్ట్రంలో గుట్కా, పాన్ మసాలాలపై నిషేధం విధిస్తూ 1 year పాటు నిషేధం విధిస్తూ అధికారికంగా ప్రకటన చేశారు. నెక్స్ట్ కేరళ రాష్ట్రంలో నయనామృతం 2.0 స్కీమ్ను ఇంప్లిమెంట్ చేశారు. ఈ నయనామృతం 2.0 స్కీమ్ దేని గురించి అంటే రిలేటెడ్, అంటే ఈ ఐకి సంబంధించిన స్క్రీనింగ్, రేడియో డిసీజెస్కి సంబంధించి ఏమైనా డిసీజ్ ఉంటే వాటికి సంబంధించి ట్రీట్మెంట్ చేయడం. తర్వాత
మధ్యప్రదేశ్ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ 2025 మధ్యప్రదేశ్లో February 20 నుంచి 26 వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో 139 మంది కళాకారులు 24 గంటల 9 నిమిషాల 26 సెకండ్లతో పాటు ఏకతాటిగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం వల్ల గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కడం జరిగింది. ఖజురహో ఫెస్టివల్ మధ్యప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్ స్కీమ్స్కి సంబంధించి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 19వ ఎడిషన్ నిధులు విడుదల చేశారు. బీహార్లోని ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ గారు 19వ ఎడిషన్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన నిధులను విడుదల చేశారు. ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి సంబంధించి గ్రూప్ 2లో క్వశ్చన్ రావడం జరిగింది. ఎన్నవ ఎడిషన్ అని గుర్తుంచుకోవాలి. ఇది 19వ ఎడిషను. నెక్స్ట్ వక్ఫ్ బిల్లుకు సంబంధించి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ వక్ఫ్ బిల్లుకు సంబంధించి ముస్లింలకు సంబంధించిన బిల్లు. తర్వాత లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతికి ఆమోదం పొందితే అది బిల్లు కాస్త యాక్ట్గా మారుతుంది. దానికి సంబంధించి ఇండియన్ పాలిటీలో డెప్త్గా తెలుసుకోవాలి. నెక్స్ట్ వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమ్మిట్ పూణేలో జరిగింది. వెన్యూ వచ్చేసి పూణే. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి సాగర్ కవచ్ విన్యాసం. వెస్ట్ బెంగాల్లో సాగర్ కవచ్ విన్యాసం తీర ప్రాంత భద్రతకు సంబంధించి పరీక్షించడానికి సాగర్ కవచ్ విన్యాసాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత ప్రకృతి 2025 ఇంటర్నేషనల్ మీటింగ్. వెన్యూ వచ్చేసి న్యూఢిల్లీలో జరిగింది. February 24 నుంచి 25 వరకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఆధ్వర్యంలో ప్రకృతి 2025 ఇంటర్నేషనల్ సమ్మిట్ మీటింగ్ జరిగింది. తర్వాత రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ అంశాలు చూద్దాం. బయో ఏషియా సదస్సు వెన్యూ వచ్చేసి హైదరాబాద్లో జరిగింది. ఈ సదస్సులో రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడంగా టార్గెట్ పెట్టుకున్నారు. ఈ సదస్సులో భాగంగా జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును ప్రొఫెసర్ ప్యాట్రిక్సన్ గారికి అందజేయడం జరిగింది. జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ గురించి క్వశ్చన్ రావడం జరిగింది. జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు వచ్చేసి ప్రొఫెసర్ ప్యాట్రిక్సన్. తర్వాత స్పోర్ట్స్కు సంబంధించి చూద్దాము. ఆసియా స్నూకర్స్ ఛాంపియన్షిప్ భారత్ ప్లేయర్ పంకజ్ అద్వానీ గెలుచుకోవడం జరిగింది. మన ఇండియన్ ప్లేయరు 14 టైటిళ్లను గెలుచుకోవడం జరిగింది. తర్వాత ఎకానమీకి సంబంధించి చూద్దాము. ఆర్బీఐ ఆర్థిక వారోత్సవాలు February 24 నుంచి 28 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు జరగనున్నాయి. దీని థీమ్ వచ్చేసి ఫైనాన్షియల్ లిటరసీ ఉమెన్స్ ప్రాస్పరిటీ. నెక్స్ట్ ప్రపంచ అత్యధిక కుబేరులైన 24 మంది జాబితాలో ఇండియా నుంచి 2 వ్యక్తులున్నారు. ద వాల్ స్ట్రీట్ జర్నల్ సూపర్ బిలియన్స్ నివేదికలో భారత్కి సంబంధించి అంబానీ, అదానీ ఇద్దరు 24 మంది జాబితాలో ఉన్నట్టు ప్రకటించింది. మొదటి స్థానంలో ఎలాన్ మస్క్, రెండవ స్థానంలో జెఫ్ జోసెఫ్, అలాగే మూడవ స్థానంలో బెర్నార్డ్ ఆర్టల్స్ ఉన్నారు. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చూద్దాము. చైనాలో కొత్త వైరస్ HKU5 COVID-2 గబ్బిలాలలో గుర్తించారు. సైంటిస్టులు HKU5 COVID-2 అని పేరు పెట్టారు. ఇది మెర్టోకో వైరస్ అలాగే మెర్స్ కోర్ ఉపరకానికి చెందిందని వెల్లడించారు. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ప్రపంచంలో మొట్టమొదటి క్వాంటమ్ చిప్ను మైక్రోసాఫ్ట్కు సంబంధించి మజోరానా 1గా ఆవిష్కరించారు. తర్వాత క్యాన్సర్. ద లాన్సెట్ జనరల్ రిపోర్ట్ ప్రకారం ICMR ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులలో ICMR ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసెస్లో మొదటి స్థానంలో చైనా ఉంది. తర్వాత USA, తర్వాత ఇండియా ఉందని గుర్తించారు. క్యాన్సర్ కేసెస్లో ఇండియా 3వ ప్లేస్లో ఉందని గుర్తించారు. నెక్స్ట్ వార్తల్లో నిలిచిన ఐఐటీలు. IIT ఇండోర్ ఆహార వ్యర్థాలు వృధా కాకుండా కాంక్రీట్లో కలుపుతున్నట్టు రీసెర్చ్ చేశారు. ఆహార వ్యర్థాల్లో ఉండే మంచి బ్యాక్టీరియా కాంక్రీట్ను స్ట్రాంగ్ చేస్తుందంట. దెన్ ఈ ఆహార వ్యర్థాల్లో ఉన్న కుళ్ళిన కార్బన్ మోనాక్సైడ్ కాంక్రీట్లోని కాల్షియం ఆయన్లో కార్బన్ మోనాక్సైడ్ చర్య జరిపి కాల్షియం కార్బోనేట్ స్ఫటికాలను ఏర్పాటు చేస్తుంది. ఈ కాల్షియం కార్బోనేట్ స్ఫటికాలు అనేటివి కాంక్రీట్లో రంధ్రాలను పూడ్చివేసి కాంక్రీట్లో రంధ్రాలు లేకుండా పూడ్చివేస్తాయంట. IIT ఇండోరు ఆహార వ్యర్థాలు వృధా కాకుండా కాంక్రీట్లో కలపడం. టీబీ నిర్మూలనకు ఆస్ట్రేలియా సైంటిస్టులు కొత్తగా mRNA టీకాను తయారు చేయనున్నారు. అంటే BCGకి ప్రత్యామ్నాయంగా టీబీ నిర్మూలన కోసం ఆస్ట్రేలియా సైంటిస్టులు mRNA టీకా. నెక్స్ట్ నావెల్ యాంటీషిప్ మిసైల్. DRDO సహకారంతో February 25న చాందీపూర్లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి నావెల్ యాంటీషిప్ మిసైల్ను సక్సెస్ఫుల్గా ప్రయోగించడం జరిగింది.
ఈ మిజైల్లో ఉన్న ఫీచర్ ఏంటంటే మ్యాన్ ఇన్ లూప్, అంటే పైలట్ విమానం నుండి మిసైల్ని కంట్రోల్ చేసే బెస్ట్ ఫీచర్ ఉందంట. నేవల్ యాంటీషిప్ మిజైల్ సక్సెస్ఫుల్. డిఆర్డీఓ సహకారంతో చాందీపూర్ నుంచి ఫిబ్రవరి 25న ప్రయోగం చేయడంతో అది విజయవంతమైంది. నెక్స్ట్ అపాయింట్మెంట్స్కి సంబంధించి చూద్దాము. శక్తికాంత దాస్. ఆర్బీఐ మాజీ గవర్నర్ అయిన శక్తికాంత దాస్ను ప్రధానమంత్రి యొక్క రెండవ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. శక్తికాంత దాస్ ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ. తర్వాత నీతి ఆయోగ్ అలాగే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుడు ఇద్దరు పదవీ కాలాన్ని పొడిగించారు. నీతి ఆయోగ్ సీఈఓ అయిన బీవీఆర్ సుబ్రహ్మణ్యం 2026 వరకు, అలాగే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుడైన వి అనంత నాగేశ్వరను 2027 వరకు పదవీ కాలాన్ని పొడిగించారు. నెక్స్ట్ సెబీకి కొత్త చైర్మన్గా తుహిన్ కాంతా పాండే గారిని నియమించడం జరిగింది. అంతకుముందు అంటే ప్రజెంట్ మాధవి పూరి గారు 10వ చైర్మన్గా ఉన్నారు. ఈ మాధవి పూరి గారు మొదటి మహిళ. తర్వాత ఈ సెబీ అనేది సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా 1988లో శర్వాణి కమిటీ సూచనల మేరకు సెబీని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ అవార్డ్స్కి సంబంధించి చూద్దాము. ధన్వంతరి అవార్డ్స్ 2025లో ధన్వంతరి అవార్డ్స్ను ముగ్గురికి ఇచ్చారు. ఈ ధన్వంతరి అవార్డ్స్ను వైద్య రంగంలో ఇస్తారు. ముగ్గురు ఎవరంటే ఒకరు తారాచంద్ శర్మ, 2 మాయారామ్ ఉనియాల్, 3 వైద్య సమీర్ గోవి. ఈ ధన్వంతరి అవార్డ్స్ను 2016 నుంచి ఇస్తున్నారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ వన్, నైట్హుడ్ అవార్డు 2025. సునీల్ భారత్ మిట్టల్ గారికి నైట్హుడ్ అవార్డ్స్ను అందజేయడం జరిగింది. ద మోస్ట్ ఎక్సలెన్స్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అవార్డును సునీల్ భారత్ మిట్టల్ గారికి అందజేశారు. ఎందుకంటే ఇండియాకి యూకేకి మధ్య వ్యాపార సంబంధాలని బలోపేతం చేయడం వల్ల సునీల్ భారత్ మిట్టల్ గారికి నైట్హుడ్ అవార్డు 2025ని ప్రదానం చేశారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీక్లో వచ్చిన కరెంట్ అఫైర్స్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.